అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ గెస్ట్ రోల్ చేసిన ఎవడు సినిమా విజయం సాధించింది. ఇక తర్వాత 2014 అక్టోబర్లో కృష్ణవంశీ డైరెక్షన్లో కాజల్ అగర్వాల్తో కలిసి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా వచ్చిన గోవిందుడు అందరూ వాడేలే కాస్త యావరేజ్గా ఆడింది. ఇక 2014 డిసెంబర్లోనే సీను వైట్ల డైరెక్షన్లో రకుల్ ప్రీతి సింగ్తో కలిసి నటించిన బ్రూస్లీ చిత్రం విడుదలయ్యి ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. కానీ వెంటనే సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ధ్రువ అనే సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ఏకంగా 6 ప్యాక్ చేసి కండలతో ఆకట్టుకున్నాడు. 2016 డిసెంబర్లో విడుదలైన ధ్రువ రామ్ చరణ్ కష్టానికి తగ్గ హిట్ను అందించింది. ఇక 2017లో చిరంజీవి గారి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 కోసం రామ్ చరణ్ కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే సంస్థను ఏర్పాటు చేసి నిర్మాతగా మారాడు. ఇక ఖైదీ నెంబర్ 150 నిర్మాతగా చేస్తూనే సుకుమార్ డైరెక్షన్లో సమంతతో కలిసి రంగస్థలంలో నటించాడు. 1980ల నేపథ్యంలో తీసిన ఈ పీరియాడికల్ మూవీలో రామ్ చరణ్ చెవిటివాడిగా నటించిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే.